హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్స్, సంధ్య హోమ్ ఫుడ్స్. సంధ్య కలెక్షన్స్లో డైలీ శారీస్ పెడుతున్నాను కదా, చాలా రోజులైందండి హోమ్ ఫుడ్స్ గురించి, పికిల్స్ గురించి పెట్టక. అందుకే ఈరోజు వచ్చేసాను మీకు ఫుల్ లెంత్ వీడియోతోని. సంధ్య హోమ్ ఫుడ్స్లో గోంగూర పికిల్ ఆర్డర్ ఉండండి, దానికోసం ప్రిపేర్ చేశాను గోంగూర పికిల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదండి. ఈ గోంగూర పికిల్ ఇది మీకు కనిపించేదంతా 150 వరకు ఉంటాయండి కట్టలు. అది ఒలిచి పెట్టేసి కడిగేసి ఆరపెట్టేసుకున్న తర్వాత పికిల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసండి. ఫుల్ లెంత్లో వీడియో చూపించాను, ఫుల్ క్లారిటీగా చూపించానండి. చూడండి, నచ్చిన వాళ్ళైతే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, ఆర్డర్ చేయొచ్చు. మా దగ్గర అన్ని రకాల పికిల్స్ అవైలబుల్లో ఉంటాయండి. కావాల్సిన ఎవరైనా ఫుల్ లెంత్ స్టాక్ కావాలన్నా కూడా పంపిస్తాము. ఎవరైనా రీసేలింగ్ చేయాలి అనుకుంటే కూడా మా సంధ్య హోమ్ ఫుడ్స్ని పికిల్స్ ఇస్తానండి రీసేలింగ్కి కూడాను. పికిల్ ప్రిపరేషన్ చూసేయండి ఒకసారి. కడిగి ఆరబెట్టేసుకున్న దాన్ని ఆయిల్ వేసి మంచిగా గోలిచ్చేసుకోవాలండి. ఆయిల్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉండాలి పికిల్కి, అప్పుడే స్టోరేజ్ ఉంటుంది, జిగటగా ఉంటుంది. గోంగూర అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ పడుతుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను, అందుకే వీడియో కూడా చాలా లెంతీగా ఉంటుంది. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతున్న కొద్దీ అది మగ్గిపోతుందండి. అంటుకోకుండా చూసుకోవాలి, ఇది తొందరగా మాడిపోతుంది, అంటుకుంటుంది. దగ్గరగా ఉండి కలుపుతూనే ఉండాలి క్వాంటిటీని. ఇది 2 బ్యాచెస్ లాగా యూస్ చేశానండి, క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, గిన్నెకి అంటుకోకుండా ఉడికిచ్చింది మొత్తం సపరేట్ అయిపోయింది. చల్లగా చేసుకోవడం కోసం అనేసి నేను ఆకుకూరని సపరేట్ చేస్తున్నాను. అది చల్లగా అయ్యాక మిక్సీ చేయాలండి. నేను ఇంకో బ్యాచ్ కోసం కూడా ప్రిపేర్ చేశాను. ఫ్లేమ్ కూడా చిన్నగా పెట్టుకోవాలండి, తొందరగా మాడిపోతుంది. మళ్ళీ ఆయిల్ యూస్ చేసి ఇంకో బ్యాచ్ వేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి పికిల్. టిఫిన్స్కి, స్నాక్స్కి, దేనికైనా చాలా బాగుంటుంది కాంబినేషన్. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, నెంబర్కి వాట్సాప్ చేయండి. మా దగ్గర అన్ని రకాల పికిల్స్ ఉంటాయి. మేము పికిల్ బిజినెస్ చేయబట్టి 4 ఇయర్స్ అవుతుందండి. కాకపోతే ఎప్పుడు ఆన్లైన్లో పెట్టలేదు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కదా, దానికోసమని. మళ్ళీ ఆయిల్ వేసి మంచిగా మగ్గిచ్చేసుకోవాలండి. సెకండ్ బ్యాచ్ కూడా మీకు అందుకే క్లారిటీగా ఎక్కువ ఉంది కాబట్టి ఫుల్ లెంత్లో వీడియో చేశాను, అందుకే 8 మినిట్స్ వీడియో వచ్చిందండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. దానికి మసాలా కోసం ప్రిపరేషన్, మసాలా కోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి సరిపడ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ కదండి, వేయించి చల్లారపెట్టేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండుని మీడియంగా, ఎక్కువ పలుచగా ఉండకుండా ఎక్కువ చిక్కగా ఉండకుండా దానికి సరిపడేలాగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకోవాలి. చింతపండు ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే పులుపు సరిపోవాలి. నిల్వ పచ్చడి కాబట్టి ఉప్పు పులుపు 2 కరెక్ట్గా ఉంటేనే పికిల్ అనేది స్టోరేజ్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. క్వాలిటీ అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మా దగ్గర. కావాల్సిన వాళ్ళు ఒక్కసారి ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేయండి. ఎక్కడికైనా డెలివరీ చేస్తాము. అన్ని వెరైటీస్ అవైలబుల్లో ఉంటాయి మా దగ్గర. దానికి సరిపడా చింతపండు క్వాంటిటీ చూపిస్తున్నానండి మీకు. ఇందాక చల్లార్చి వేయించి పెట్టేసిన ఆకు అంతా పేస్ట్ చేసేసుకున్నాను. ఎంత సాఫ్ట్గా వేయించినాం అనేది మీకు మిక్సీలో చూపించానండి. గోలిచ్చిందంతా మిక్సీ పట్టేసాను చల్లార్చి. చాలా టైం పడుతుంది మిక్సీ పట్టడానికి మాత్రం. మా కొత్త యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఆర్డర్ పైన అన్ని రకాల ఐటమ్స్ చేసిస్తామండి. ఏదైనా
దాని ప్రిపరేషన్ కోసం తాలింపు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం స్పెషల్గా పల్లి నూనెనే వాడాలి. గోలిచ్చడానికి ఏదైనా సన్ఫ్లవర్ అయినా ఫ్రీడమ్ అయినా ఏదైనా బాగుంటుంది, కానీ తాలింపు మెయిన్ పల్లి నూనెతోనే పెట్టాలండి. 1 kg ఆయిల్ వేసాను. దీనికోసం ఆవాలు జీలకర్ర, ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి, పొగలు రావాలి ఆయిల్ అంతా. ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, దంచి వేసేసుకోవాలి అప్పటికప్పుడు, నిల్వ పచ్చడి కాబట్టి. దానికోసం పోపు కోసం శనగపప్పు, మినపప్పు దీంట్లో ఖచ్చితంగా వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ స్మెల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందాక మనం వేయించి పెట్టినవన్నీ పౌడర్ చేసి వేసుకున్నానండి. దీంట్లో ఎండుమిర్చి కూడా ఉంటుంది కాబట్టి సరిపడా కారం వేయాలి. అంత వేడి నూనెలోనే వేసేసాను నేను మాత్రం. మంచిగా కలిపేశాక ఆయిల్లోనే కారం, ఉప్పు 2 వేయాలి. అన్ని కొలతలు కొద్దే వేసానండి, నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మీకు కొలతలు చెప్పట్లేదు. సంధ్య కలెక్షన్స్లో డైలీ లైవ్ పెడుతున్నానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా దగ్గర క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి. అన్ని వెరైటీస్ శారీస్ ఉంటాయి. ఫ్రీ షిప్పింగ్ ఉందండి. ఉప్పు కారం వేసి మంచి కలిపిన తర్వాత మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాన్ని వేసేసుకోవాలండి మొత్తం. అంత క్వాంటిటీ ఎంత తక్కువ అయింది చూసారా. చాలా టైం పడుతుంది, కలపడానికి కూడా చాలా టైం పడుతుందండి. చాలా బలం కూడా కావాలి. అది మంచి కలిసిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టాను కదండి, సరిపడ క్వాంటిటీ వేసుకోవాలి. రసం ఎక్కువగానే పడుతుందండి, నిల్వ ఉండాలి కదా. ఆకులో ఉండే పులుపదనం పికిల్కి సరిపోదు, అంటే 1-2 రోజులకి స్టోర్ అయ్యేదైతే సరిపోతుంది, కానీ నిల్వ పచ్చడి అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది కదా, దానికైతే సరిపోదండి. ఆయిల్ చూసారా సరిపోయింది కాబట్టి అప్పుడే చేసిన వెంటనే పైకి కూడా తేలింది. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కుదిరిందండి టేస్ట్. మా కొత్త యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సంధ్య కలెక్షన్స్ లైవ్ని కూడా డైలీ వీక్షించండి. థ్యాంక్ యూ అండి అందరికీ.